మీకు ఆ హక్కు లేదు. చల్ హట్ బే. ఇన్స్పెక్టర్, అనుమతి లేకుండా ఇల్లంతా వెతుకుతున్నారు. సెర్చ్ వారెంట్ ఉందా? సర్చ్ వారెంట్ చూడాలనుకుంటే బుల్లెట్ కూడా చూడాల్సి ఉంటది. అందరూ సర్కార్కి బుల్లెట్ లెక్క చెప్తారు, మనం జర్రగింత లెక్కల్లో వీక్. ఎవ్వరికి చెప్పాం. నడువురా. ఎస్ఐ గారు, నో. పక్కకు జరుగు. నేను చెప్పే మాట వినండి ఎస్ఐ గారు. పక్కకు జరుగులో పెట్టు. ఎస్ఐ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట వినండి. రేణు ఎవరో ఎవ్వరికి అస్సలు ఇరకలేదు. లే చలి చలి తట్టుకోలేకపోతున్నాను. చలి, ఓ చలి, తట్టుకోలేకపోతున్నాను. ఎస్ఐ గారు, ఈవిడ మా అక్క. అమ్మోరు పోసింది. ఇందాకే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్లారు. తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో, ఇది జస్ట్ ట్రైలర్. అసలు సినిమా ముందుంది. విత్ ఇన్ షార్ట్ టైం రేణుని నీ దగ్గర నుంచి తోల్కపోతా. డొంకల దాచిపెట్టిన ఈ కన్నగాని కండ్ల నుంచి తప్పించలే. నేనే రేణుని ఇక్కడ దాచిపెట్టాను. నువ్వా? ఎలా? అలా కాస్త టైంలో రేణుని గదిలో నుండి తీసుకురాగలిగాను. లేదంటే చాలా ప్రమాదం జరిగేది. అర్చన, థ్యాంక్ యూ సో మచ్. రేణు ఎక్కడ వాడికి అంటుపడుతుందోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు కానీ ఇలా చేసి ఉండకపోతే ఊహించలేను. నేనేం చేసినా మీకోసమే కదండి. హలో, అమ్మా, నేనమ్మా కన్నా, కరీంనగర్ కన్నా, నీ భక్తుని మాట్లాడుతున్నా. ఏమైనదిరా? ఏమైంది? రేణు రేణు వాడింట్లోనే ఉన్నదా? చూసినావా? అరే లేదమ్మా, గరేనా ఇంట్లో లేదు. మొత్తం ఇల్లంతా జల్లిడే జోలాడినా. విషయం ఊర కుక్కదా చెప్పును. ఇది కాదురా నాకు కావాల్సింది. రేణు రేణు అది ఆ శ్రీగరగాడి ఇంట్లోనే ఉన్నది. ఎనకు తెలియం. ఇప్పుడు ఏం చేయమంటారు అది చెప్పురే. ఒక పని చేయాలమ్మా, గా శ్రీకర్ గారు లేపేయాలనా?